హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుస్మిత రాజాల. అందరూ ఎలాగ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మార్నింగ్ వచ్చేసి నాకు కాఫీ తాగే హ్యాబిట్ ఉంది కాబట్టి మార్నింగ్ నేను కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాఫీకి కొంచెం కాఫీ పౌడర్, షుగర్ అండ్ కొంచెం వాటర్ పోసుకొని బాగా స్టిర్ చేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఓన్లీ దిస్ ఇస్ ఫర్ రీఫ్రెష్మెంట్ అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చాలా ప్రొడక్టివ్గా ఉండాలని చెప్పి బనానా జ్యూస్, 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న 10 బాదము పీల్ ఆఫ్ చేసుకొని తీసుకున్నాను. బనానా జ్యూస్కి టాపింగ్స్ వచ్చేసి బాదం చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం హార్లిక్స్ పౌడర్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. లంచ్ కోసం కర్రీ అయితే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై కోసం చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్న చికెన్ అయితే తీసుకున్నా. ఇది 500 గ్రామ్స్ చికెన్ అనమాట. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి కరివేపాకు, సాల్ట్, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర అండ్ 2 చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇదేంటంటే కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఒక 1 అవర్ బిఫోర్ నేను ఫ్రైకి కాబట్టి బాగా మ్యారినేట్ చేసుకుంటాను. అది కూడా ఫ్రీజర్లో పెట్టుకుంటాను. చూసారు కదా, ఇట్లా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది తీసుకెళ్ళి ఫ్రీజర్లో ఒక 1 అవర్ పెట్టుకుంటే చాలు. కర్రీ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది అండ్ మంచిగా కుక్ కూడా అవుతుంది చికెన్. సో నేను ఇక్కడ ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. కర్రీ కోసం అని చెప్పి ఒక పెద్ద ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్రెడీ 2 చిల్లీస్ వేసాను కాబట్టి ఇంకో ఎక్స్ట్రా 2 చిల్లీస్ అయితే తీసుకుంటున్నాను. ప్యాన్ పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బికాజ్ ఇది ఫ్రై కర్రీ కాబట్టి ఆనియన్స్ నుంచి మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ కుక్ అవ్వనివ్వాలి. నేను ఇలా చికెన్ ఫ్రైకి దమ్ బిర్యానీ చేసేటప్పుడు మాత్రమే చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రీజర్లో 1 అవర్ అయితే పెట్టుకుంటాను. అదర్వైజ్ అట్లా మ్యారినేషన్ అవసరం లేదనమాట కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే. సో ఇక్కడ నేను ఆనియన్స్ బాగా కుక్ అవ్వాలని చెప్పి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనం మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా చికెన్ మ్యారినేషన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఏంటంటే నాకు కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలని చెప్పి నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను రైస్ కోసం అని చెప్పి రైస్ అయితే వాష్ చేసుకొని వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఫ్రీజర్లో ఉన్న మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే తీసేసాను. ఈ చికెన్ని ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మనం మ్యారినేషన్ ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ అంటే కారం, సాల్ట్, మసాలా ఇవన్నీ మనం ఎగ్జాక్ట్ క్వాంటిటీలో వేసుకున్నామంటే కనుక నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి అక్కడ సాల్ట్ ఆర్ చిల్లీ పౌడర్ ఏమన్నా తక్కువ అనిపిస్తే కనుక ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కొంచెం చిల్లీ పౌడర్ తక్కువే వేసి చేసుకుంటున్నాను. సో ఒకసారి మనం చికెన్ అంతా ఇట్లా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ అనేది మనం లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్ మీద కుక్ చేసామంటే కనుక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా మనకి స్మాష్ అయిపోతుంది. సో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ కూడా పెట్టేశాను. ఎట్ ఎ టైమ్ కర్రీ అవుతున్న ప్రాసెస్లోనే రైస్ కూడా నేను ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను. సో మేము ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ తీసుకుంటున్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ చికెన్ అయితే ఇలా కొంచెం దగ్గరగా వాటర్ అంతా మనకి పోయి కొంచెం దగ్గరగా అవుతుంది. సో ఈ ప్రాసెస్లోనే మనం కొంచెం హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏదైనా చిల్లీ పౌడర్ కానీ లేకపోతే మసాలా, సాల్ట్ ఏమైనా తక్కువ అయ్యాయి అనిపిస్తే కనుక యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ స్టేజ్లో వచ్చేసి నేను కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ డ్రై రోస్ట్ కాకుండా నార్మల్గా ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం గ్రేవీగా ఉండడానికి. అండ్ ఇక్కడ గార్నిషింగ్ కోసం కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్, కారం అండ్ నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఇంకా నేనేం యాడ్ చేసుకోలేదు. ఇట్లా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అండ్ అరౌండ్ 2 o'clock అయ్యింది. ఇక్కడ మేము లంచ్ అయితే చేస్తున్నాము. కొంచెం రైస్ పెట్టుకొని కొంచెం చికెన్ ఫ్రై అనమాట. అలా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. లంచ్ అయితే చేసిన తర్వాత రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి నేను మినపప్పు అయితే నానబెడుతున్నాను అనమాట.
సో, ఇక్కడ ఇడ్లీకి ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటంటే, ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నామంటే, 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకుంటాను. అట్లా నేనిక్కడ 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను. సో, 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటున్నాను. అండ్ నాకు కంటిన్యూయస్‌గా 3, 4 డేస్ అయితే కావాలి. అందుకని చెప్పి నేను ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను బ్యాటర్‌ని. బికాజ్ నా వీక్ డేస్‌లో నాకు డ్యూటీ వల్ల ఇట్లా డైలీ ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి కంటిన్యూయస్‌గా 3, 4 డేస్ వచ్చేలాగా అయితే నేను అట్లా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము చికెన్ తిన్నాం కాబట్టి కొంచెం ఏదన్నా కూల్ డ్రింక్ తీసుకోవాలన్న క్రేవింగ్ ఉంటే కొంచెం ఇంట్లో స్ప్రైట్ ఉంటే అదైతే ఇద్దరం షేర్ చేసుకొని తాగేసామన్నమాట. మేము లంచ్ చేసేసిన తర్వాత ఒక చిన్న గ్రోసరీ షాపింగ్ ఉంటే డీమార్ట్‌కి అయితే వెళ్తున్నాము. మంత్ ఎండింగ్ కాబట్టి గ్రోసరీస్ అయితే మళ్ళీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా ఇంటి దగ్గర నుంచి సిటీకి వచ్చే వరకు క్యాప్చర్ చేయలేదు. బికాజ్ నా లాస్ట్ వీడియోలో మీకు చూపించాను సిటీకి ఎంత దూరం ఉంటుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుందని. దట్టు ఇది వీకెండ్ కాబట్టి చాలా రష్‌గా ఉంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రెయిన్ ఏమన్నా పడుతుందేమో అని చెప్పి చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసాము. ఇక్కడ డీమార్ట్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ మేము ఒక్కసారే గ్రోసరీ షాపింగ్ అంటే మంత్‌కి ఒక్కసారి గ్రోసరీ షాపింగ్ అయితే చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చిన్న చిన్న ఐటెమ్స్ అయిపోతే కనుక కంపల్సరీ వచ్చి తీసుకెళ్లాల్సిందే. కాకపోతే మేము అట్లా ప్రతిసారి సిటీకొచ్చి వెళ్ళలేము కాబట్టి చాలా టైమ్ టేకింగ్ లాంగ్ డిస్టెన్స్ ఉంటది కాబట్టి ఒకసారే గ్రోసరీ షాపింగ్ అయితే చేసేస్తున్నాను. ఫైనల్లీ ఐటెమ్స్ అయితే అన్నీ తీసేసుకున్నాము. బిల్ గూడా చేయించేసుకున్నాము. అండ్ ఎగ్జిట్‌కొచ్చేసిన తర్వాత ఏంటంటే, నాకు ఈరోజు ఎందుకో ఇక్కడ పాప్‌కార్న్ తినాలనిపించింది. సో, పాప్‌కార్న్ తీసుకోమంటే పాప్‌కార్న్ తీసుకుంటున్నారు. చూసారు కదా! బయట చాలా అంటే చాలా క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది. ఒకవేళ వర్షం పడితే మేము చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి, ఇబ్బందవుతుందని చెప్పి ఫాస్ట్‌గా మా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. అండ్ మాకేంటంటే రేపు సండే కాబట్టి ఫిష్ తినాలనిపించింది. అందుకని ఫిష్ మార్కెట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా! ఇదంతా ఫిష్ మార్కెట్ అనమాట. ఇక్కడేంటంటే మనం బార్గెయిన్ చేయొచ్చనమాట. వాళ్ళ చెప్పిన కాస్ట్ కంటే బార్గెయిన్ చేస్తే కొంచెం మనకి తక్కువ ప్రైస్‌కే ఇచ్చేస్తారు. వాళ్ళే చేసిస్తారు. కాకపోతే చేసినందుకేంటంటే ఎక్స్‌ట్రా అమౌంట్ తీసుకుంటారు. అట్లా మేము ఇద్దరమే కాబట్టి ఒక ఫిష్ తీసుకున్నాము. వాళ్ళే క్లీన్ చేసి, కట్ చేసి ఇచ్చేసారనమాట. మేమెప్పుడు ఇక్కడికే వస్తాము. సండే అయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఇది సాటర్డే కాబట్టి కొంచెం తక్కువకే ప్రైస్‌కి ఇచ్చేసారు మాకు. సో, ఇక్కడైతే ఇట్లా క్లీన్ చేయించేసుకొని, కట్ చేయించుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో కోకోనట్స్ ఉంటే గనక అక్కడ ఒక బాటిల్ తీసుకున్నాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ ప్యాక్ చేయించుకున్న పాప్‌కార్న్ అయితే తినేసాననమాట. అండ్ నేనిక్కడ ఫిష్ కర్రీ కోసం అని చెప్పి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. 3 చిల్లీస్ అండ్ కొంచెం కొత్తిమీర అనమాట. మేమేంటంటే నైటే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. సో, ఆల్రెడీ అక్కడ వాళ్ళు వాష్ చేసి ఇచ్చారు. కాకపోతే మేము ఇంటికొచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వాటర్‌లో మళ్ళీ ప్రతి పీస్ మంచిగా వాష్ చేసుకొని అట్లా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, మనకి ఎంతైతే కావాలో అంత కారం అండ్ కొంచెం పసుపు, లాస్ట్‌లో కొంచెం రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు వేసుకోవాలనమాట. అది వేసుకుంటేనే కొంచెం టేస్ట్ వస్తది. సో, అట్లా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనేంటంటే నాన్ వెజ్ కర్రీస్‌కి గ్రౌండ్‌నట్ ఆయిల్ యూజ్ చేస్తా అనమాట. అట్లా కొంచెం గ్రౌండ్‌నట్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. దీనికోసం నేను ఆల్రెడీ చింతపండు అనేది కొంచెం వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలనమాట. ఇక్కడేంటంటే ఫిష్ కర్రీ ఎప్పుడైనా సరే మనం తినే ఒక 3, 4 అవర్స్ ముందు వండుకుంటే గనుక తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తది. మేము రేపు మార్నింగ్ సండే మార్నింగ్ అంటే సండే ఆఫ్టర్‌నూన్ మాకు లంచ్‌లోకి కావాలనుకున్నాం కాబట్టి ప్రీవియస్ డే సాటర్డే నైటే మేము కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఇలా కర్రీ ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఆఫ్టర్‌నూన్ ఇడ్లీ కోసం అని చెప్పి నేను మినపప్పు అయితే సోక్ చేసి పెట్టుకున్నాను కదా! అదైతే మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ డిన్నర్ కోసం అయితే చపాతీకి నేను కొంచెం ఫ్లోర్ అనేది కలిపి పెట్టుకున్నాను. ఇట్లా చాలా సాఫ్ట్‌గా నీట్ చేసుకోవాలనమాట. ఏంటంటే అప్పుడే మనకి చపాతీ చాలా సాఫ్ట్‌గా, మెత్తగా వస్తాయి. దీన్నేంటంటే ఇట్లా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల నేను ఇడ్లీకైతే పప్పు అనేది మిక్సర్‌లో వేసేసాననమాట. అట్లా నాకు రేపు మార్నింగ్ కావాల్సిన దాని కోసం కొంచెం తీసి పక్కన పెట్టుకొని, మిగతా బ్యాటర్ అయితే నేను వేసిన వెంటనే ఫ్రీజర్‌లో పెట్టేస్తాను. అండ్ ఇక్కడ ఫిష్ కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా! నేను ప్రాసెస్ అంతా చూపించలేకపోయాను. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు నైట్. అండ్ ఇక్కడ చపాతీ కూడా ప్రిపేర్ చేసుకొని అట్లా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. ఆఫ్టర్‌నూన్ చికెన్ కర్రీతో. సో, ఇది డే ఇన్ మై లైఫ్ అనమాట.
సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.